DJ ఛానల్. కదం తొక్కిన హిందువులు. బంగ్లాదేశ్ హిందువులకు బాసటగా హిందూ ఐక్యతా ర్యాలీ. ఒంగోలు. బంగ్లాదేశ్ హిందువులపై మతమూకలు చేస్తున్న దాడిని నిరసిస్తూ బుధవారం ఒంగోలు నగరంలో వివిధ హిందూ సంఘాల సంయుక్త కార్యాచరణగా హిందూ ఐక్యత ర్యాలీ జరిగినది. స్థానిక అంజయ్య రోడ్డులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ లంబాడి డొంక వీధి నుండి ఆర్టీసీ డిపో మీదుగా స్థానిక అద్దంకి బస్టాండ్ శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద వరకు కొనసాగింది. వందలాది మంది పాల్గొన్న హిందువులు, హిందూ విద్యార్థులు హనుమాన్ కాషాయ పతాకాలను చేపట్టి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, బంగ్లాదేశ్ హిందువులపై మతముకల దాడిని ఖండించాలి, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ కదం తొక్కుతూ ర్యాలీలో నడిచారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, హైందవ శక్తి కార్యకర్తలు, బజరంగదళ్ యువత, సమరసత సభ్యులు, నేచర్స్ ఫౌండేషన్, యోగా సాధన బృందం, బ్రాహ్మణ సంఘ సభ్యులు, శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ సభ్యులు, విద్యార్థులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మనదేశ దయాభిక్ష మీద 1948వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్లో నాడు 22% ఉన్న హిందువులు ప్రస్తుతం 8% తగ్గిపోవడానికి కారణమేమిటి? లక్షలాది మంది మరణించడానికి, బంగ్లాదేశ్ను వదిలిపోవడానికి కారణం ఎవరు? ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరిగిన నాటకీయ పరిణామాలతో ప్రధానిని తొలగించి మతమూకలు తమ హస్తగతం చేసుకున్న విధానంలో ఎలాంటి సంబంధం లేని హిందువులను అక్కడ ఉన్న మతముకలు జరిపిన దారుణ దమన కాండలో 500 మందికి పైగా హిందువులను హతమార్చడం, యువతులను, మహిళలను అత్యాచారం చేయడం, పసివారనే దయ జాలి లేని ముష్కర మూకలు అత్యంత కిరాతకంగా చంపడం వంటి దారుణ దమనకాండను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ముఖ్యకంఠంతో ఖండిస్తున్నామని తెలిపారు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం, కరోనా సమయంలో కడుపు నిండా ఆహారం అందించిన ఇస్కాన్ దేవాలయాన్ని నాశనం చేసి అత్యంత పకడ్బందీగా తమలోని విషాన్ని, హిందువులను రూపుమాపాలని కుటిలయత్నం చేశారని తెలిపారు. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊరిలో, మన ఇంటి పక్కన, మన ఇంటి దాకా మతముకలు దరిచేరే లోపల హిందువుల మేల్కొనకపోతే ముష్కర మూకల అకృత్యాలకు బలైపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జాగో హిందూ, జాగో హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, బంగ్లాదేశ్ హిందువులను రక్షించాలి, పుష్కర మూకలను శిక్షించాలని ప్లకార్డులను ప్రదర్శిస్తూ సమాజంలో ప్రజలను చైతన్యపరుస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు, శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రామణ గుప్తా జంధ్యం, ధనిశెట్టి రామునాయుడు, భైరవానంద స్వామి, ఈమని బలరాం, యోగయ్య యాదవ్, వెన్నెల సుబ్బారావు, వెంకటేశ్వర రెడ్డి, వి సుబ్బారావు, బి చక్రవర్తి, నయనాల వేణుగోపాలరావు, మహిళలు బి విజయరావు, తీగల సత్యవతి, మద్దు అరవింద లక్ష్మి, దేవరపల్లి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు ఆగస్టు 14వ తేదీన అఖండ భారతం అనేక ముక్కలుగా విడదీశారు. హిందువులను ముక్కలు చేసి, భారతాన్ని ముక్కలు చేసి అఖండ భారతాన్ని ఎక్కడికక్కడ హిందువులను కాలరాస్తున్నారు. పాకిస్తాన్గా విడిపోయినప్పుడు హిందువుల శాతం అప్పుడెంత, ఇప్పుడెంత, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అలాగే బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు 22% హిందువులు, ఈ రోజున 8%. లక్షలాది మంది హిందువులు ఏమైపోయారు? ఇది ఎవరు అడగరా? దీన్ని ఐక్యరాజ్య సమితి కూడా ప్రత్యేకించి ఈ విషయాన్ని తీసుకోవాలి. ప్రపంచ పటంలో హిందువులే లేకుండా చేయాలని అరాచక నరమేధాన్ని కొనసాగిస్తున్నారు. సంబంధం లేని విషయాలకి సంబంధం లేని వాళ్ళని బాధ్యులు చేసి వాళ్ళని ఊచకొత్తకు వస్తున్నారు. దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారు. లక్షలాది మందికి అన్నం పెట్టిన ఇస్కాన్ మందిరాన్ని కూడా ధ్వంసం చేశారు.
మహిళలను అలాగే దేవాలయాలను హిందూ ధర్మాన్ని శాంతి మతాన్ని భూస్థాపితం చేయడానికి నిరంతరం అరాచక శక్తులు ఎన్నో పనిచేస్తూ ఉన్నాయి. నిరంతరం హిందువులు గనక ఇంటి లోపలే కులం, ఇంటి దాటితే మనమంతా హిందువులం అనే కాన్సెప్ట్ తోటి మనమంతా ముందుకెళ్ళాలి. హిందూ ధర్మాన్ని హిందువులను అనుక్షణం మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇదే ఉంది. శ్రీరామ్. అది ఓకే అనుకునే పనికైతే న్యూస్ రిపోర్టర్కి పంపించుకోండి, ఎందుకు అనుకునే పని నీ ఇష్టం. వచ్చి నుంచో వచ్చి పట్టుకో పడరా గారు పడరా అన్నా పట్టుకో పట్టుకో. అన్న కవర్ చేస్తారులే. హిందువులపై దాడులను అందరం ఏకకంఠంగా ముక్తికంఠంగా మనం ఖండించాలి. దీన్ని మనం అందరం కూడా ఏకంతో ఉండకపోతే చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మన బిడ్డలకు భవిష్యత్తు ఉండాలి కాబట్టి హిందువు అనేవాడు ఏకంగా ఉండి హిందువులపై వచ్చే దాడులను మనం అందరం కలిసి ఖండించాలని నా వినతి. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కూడా ఏవైతే తీవ్రవాద సంస్థలకి అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా ఈ దేశం మీద ఈ దేశ ప్రజల మీద దాడులు చేయడం జరిగింది. మరి ఈ దేశానికి ప్రప్రథమంగా ఒక మంచి నాయకుడు నరేంద్ర మోడీ రూపంలో ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఆటలు సాగట్లేదు. ఎందువల్లంటే ఈ భారతదేశం మీద చుట్టుపక్కల దేశాలతో కుట్ర జరుగుతుంది. మనకు ఎటు చూసినా కానీ శత్రు దేశాలు ఉన్నాయి. ఒకసారి ఒక పక్క పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ ఇలాంటి దేశాలన్నీ కూడా కేవలం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చైనా పన్నినటువంటి కుట్రలో భాగమే ఈరోజు బంగ్లాదేశ్ లో కానీ ఇతర దేశాలలో కానీ భారతదేశం మీద వ్యతిరేకత జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి. దీని మీద హిందూ జాతి ఏకం కాకపోతే రాబో రోజుల్లో మనందరం కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సమస్య వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈ రోజున ఈ భారతదేశంలో మనం 80% ఉన్నటువంటి మనం కూడా ఈ రోజున ఈ శక్తులకు భయపడితే మరి రాబో రోజుల్లో మరి అనేక దురాఘాతాలు ఈ దేశంలో జరగబోతున్నాయి. పాశ్చాత్య దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేక భారతదేశంపై కుట్ర పొందిన కనుక ఇందులో మనం అందరం కూడా కడు జాగ్రత్త కొనవలసిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బంగ్లాదేశ్ లో మారణకాండ జరుగుతుందో మన హిందూ ధర్మం మీద మన దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. అదేవిధంగా హిందూ ఆడపిల్లల్ని మానభంగాలు చేస్తున్నారు. హిందూ పిల్లల్ని వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేసి దేనికి పనికి రాకుండా చేస్తున్నారు. హిందువుల మీద జరుగుతున్న ఈ దాడుల్ని
మనం గనక ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతుంది, మొన్నటిదాకా ఇంకో చోట జరిగింది, రేపు మన దగ్గర కూడా జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా తన ధర్మాన్ని పాటిస్తూ ఇతర ధర్మాలను గౌరవిస్తూ మన ధర్మం జోలికి ఎవరైనా వస్తే మనం దేవుడికి దండం పెట్టడమే కాదు, అవసరమైతే తల్లు పగలు కొట్టడానికి సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ముందుకొచ్చి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకేమైందిలే, మనదేం పోతుందిలే అని చెప్పి వెనక్కుంటారు. రేపు మన దాకా వస్తే తెలుస్తుంది, మన ఇంటి దాకా వస్తే తెలుస్తుంది, మన ఇంట్లోకి వస్తే తెలుస్తుంది. కాబట్టి హిందూ బంధువులందరూ గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్, ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. అక్కడ ఆడపిల్లలని చాలా బట్టలన్నీ విప్పదీసి, మగపిల్లలను కూడా విప్పదీసి వీడి సుంకి చేశారా, వీడి హిందువా ముస్లిం అని చూసి చంపేస్తున్నారంటే మన హిందువులు మేల్కొన్నారో నిద్రపోతున్నారో, వీళ్ళని కొట్టి లేపాలో తన్ని లేపాలో మనకు అర్థం కావటం లేదు. ప్రపంచంలో ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ముందు జరిగింది, ఐక్యరాజ్య సమితిలో అక్కడ నిరసన తెలిపిన తర్వాత ఆస్ట్రేలియాలో జరిగింది, అమెరికాలో జరిగింది, బ్రిటన్ లో జరిగింది. తర్వాత ఇంతవరకు మన హిందువులు మేల్కొనలేదు. ఇండియాలో 80% హిందువులు మేల్కొనలేదు, అక్కడున్న కొంతమంది ముందుగానే మేల్కొన్నారు. రెండవది 18% ఉన్న హిందువులు ఇవాళ 7%కి వచ్చారు బంగ్లాదేశ్ లో. రేపు వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళ ఆస్తులు మొత్తం మోసపోయాయి. పాకిస్తాన్ లో 21% ఉన్న వాళ్ళు ఇవాళ 2%కి వచ్చారు. ఇక్కడ ఏదైతే లౌకికవాదం అని చెప్పుకునే పార్టీలు, కుక్కలు, ఎదవలు, వీళ్ళకి మనం ఓట్లు వేయకూడదు. ముందు వీళ్ళకు దూరంగా ఉండాలి. మన ఇళ్ల పక్కన ఉన్న వాళ్ళకంటే కూడా వీళ్ళే మనకు ఎక్కువ ప్రమాదం. మన పక్కన హిందువులుగా నటిస్తూ లౌకికవాదం చెప్పుకుంటూ ప్రాంతీయ పార్టీల ముసుగులో వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేసి దేశాన్ని నాశనం చేసి ముక్కలు చేస్తున్నారు ప్రపంచాన్ని వీళ్ళందరూ. కాబట్టి ప్రతి హిందువు కూడా నీ పక్క హిందువుని నువ్వు కలుపుకొని పోవాలి. ప్రతి హిందువు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మన దేశంలో కూడా 4-5 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ రోజు నా కేరళ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, ఇవన్నీ కూడా రేపొద్దున మొత్తం కూడా ఇవన్నీ ముస్లిం కంట్రీలు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎంతో అతి త్వరలో మన ఈ రోజు బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ కనుక లేకపోతే మన పరిస్థితి కూడా ఇక్కడ అంతే. అందుకని సెంట్రల్ లో బీజేపీ పార్టీ ఉండాలి. ఈ రోజు ప్రపంచంలో హిందువులు అనేవాడు ఈ రోజు 54 కంట్రీలు ముస్లిం కంట్రీలు ఉన్నాయి. మరి ఎందుకని వీళ్ళందరూ అక్కడ పోవడం లేదు? మన రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, పాకిస్తాన్ కానీ ఇండియాకి ఎందుకు వస్తున్నారు అంటే 54 దేశాలు ఉన్న వాళ్ళ దేశాలకు వాళ్ళు పోరా? వాళ్ళు తీసుకెళ్ళరా? వాళ్ళు ముస్లింలు కాదా? ఒక్క హిందూ దేశం ఉంటే ఈ హిందూ దేశాన్ని దీని మీద ఎందుకు దాడి చేస్తున్నారు? కాబట్టి హిందువులందరూ ఐక్యతగా ఉండాలి. వీళ్ళందరూ కూడా ఈ దాడుల్ని ఎదుర్కోవాలని మేము అందరూ కూడా దీనికోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం. ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం. సనాతన హిందూ ధర్మమే ఆది నుంచి ఉన్నది. మధ్యలో రాక్షస మనస్తత్వం కలిగిన కొంతమంది ఇతర మతాలని స్థాపించారు. హిందూ మతం ఎప్పటికీ కూడా లోకశాంతినే కోరుతూ ఉంది. కొంతమంది కుట్రదారులు భారతదేశాన్ని విభజనప్పుడే మతం పేరు మీద విభజన చేశారు. భారతదేశాన్ని మటుకు సెక్యులర్ రాజ్యంగా ప్రకటించారు. అవతల వాటినేమో మతరాజ్యాలుగా ప్రకటించారు. మతరాజ్యాలుగా ప్రకటించబడిన రాజ్యాలలో, దేశాలలో హిందువులందరూ కూడా 20% 30% ఉండే హిందువులు కాస్త 2% పడిపోయారు. అలాగే బంగ్లాదేశ్ కూడా ఆవిర్భవించినప్పుడు భారతదేశపు దయాభిక్షతోటే ఏర్పడింది. ముక్తి వాహిని అనే యొక్క వాళ్ళంతా కూడా అప్పుడు ఆ యొక్క రాజ్యాన్ని గెలుచుకున్నారు. అప్పుడు ఏది పోరాడి సాధించారు. అప్పుడు 22% ఉన్నారు అక్కడ హిందువులు. ఈ రోజున 8% వచ్చారు. దాదాపు లక్షలాది మంది, 14 లక్షల మంది పైన హిందువులు మాయమైపోయారు. ఏమైపోయారు వాళ్ళంతా? దీన్ని ఎవరు పట్టించుకోరా? ఏ దేశానికి అక్కర్లేదా? అలాంటి పరిస్థితి గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలుగా ఉన్నది. అనుకోకుండా భారతదేశం చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యం, ఇప్పుడు ఉండే జనాల పుణ్యం కొద్దీ మనకి ఇక్కడ భారతీయ జనతా పార్టీ వచ్చింది. వారు ఎంతో కృషి చేస్తున్నారు హిందువుల కోసం.
అయినా కూడా ఈ అరాచక శక్తులు ఏమీ చేయలేక ప్రపంచంలో మన భారతదేశ రాజకీయాల్లో తెలుసు, పతనమైన రాజకీయవేత్తలందరూ ఒక కూటమి, వారందరూ పని ఒకటే, ఏమి చేస్తారో చెప్పరు, మోడీ గారు మటుకు దిగిపోవాలి. అటువంటి మోడీ గారు ఇప్పుడు ప్రపంచానికి శత్రువు అయిపోయాడు. ఆయన కారణం ఏంటంటే అరాచక శక్తులకు శత్రువు అనమాట. ఆయన్ని దింపివేయడానికి ఈ యొక్క కల్లోలాలు రేపుతున్నారు. ఏమిరా అంటే హిందువులు ఈ భూమి మీద నిలవకూడదు, ఈ భూమి మీద ఎక్కడ కనపడకూడదు. ఈ రకంగా అనేకమైన కుట్రల ద్వారా ప్రపంచ పటంలో హిందువులే లేకుండా చేయాలనే ఒక నిరంతర నరమేధం కొనసాగుతుంది. ఆ నరమేధం కొనసాగడానికి ఇప్పటికి కూడా మన భారతీయ చరిత్రలో మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నో రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీ అయిపోతున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఆ ముందు ప్రభుత్వాలు కన్వర్షన్కి అటు హిందువులు ముస్లింలు గాను లేకపోతే క్రిస్టియన్స్ గాను మారడానికి ఎంత సపోర్ట్ ఇస్తున్నారో మనకి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఇక కొన్నాళ్ళకి మనకి హిందువులకి ఉండడానికి నిలువ నీడ కూడా ఉండదు, ఆ పరిస్థితి ఉంది. కాబట్టి చిత్రపటంలో ఒక బొమ్మలాగా నిలబడిపోవాల్సిందే. దేవాలయాలు ఏ రకంగా కూలగొడుతున్నారో హిందువులు మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి అరాచక శక్తులన్నీ పనిచేస్తా ఉన్నాయి. హిందువులు ఏకం కాలేదా, హిందువులు కనుమరుగైపోవలసిందే. హిందూ శక్తులన్నీ కూడా పునరేకీకరణ చేసుకొని ప్రపంచ పటంలో మళ్ళీ నిలబడడానికి, శాంతిని నెలకొల్పడానికి మనం నిరంతరం కృషి చేయవలసిందే. జై శ్రీరామ్.